నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు ప్రాజెక్టులోకి గోదావరి జలాల విడుదల. రైతులు, నీటి సంఘాల అధ్యక్షులతో ఏలేరు ప్రాజెక్టును సందర్శించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సెల్ ఫోన్లను ఆయా ప్రాజెక్ట్ కార్యాలయాల్లో స్వాధీనం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు. అంగన్వాడీ కార్యకర్తలకు యాప్ల ద్వారా పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్. కాకినాడ నైనా ఐ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత నేత్ర పరీక్షలు. జర్నలిస్టుల సంక్షేమానికి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కృషిని అభినందించిన నైనా ఐ కేర్ అధినేత డాక్టర్ శ్రీరామ్. ఇక డీటెయిల్స్ చూస్తే, అంగన్వాడీ కార్యకర్తలకు యాప్ల ద్వారా పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్యకర్తలు తమ సెల్ ఫోన్లను కాకినాడ అర్బన్ సిడిపిఓ కార్యాలయంలో స్వాధీనపరిచారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ ఫోన్లు సిడిపిఓ కార్యాలయంలో తిరిగి స్వాధీనపరిచారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కార్యదర్శి రాజేశ్వరి మాట్లాడుతూ, నెట్వర్క్ పనిచేయని ఫోన్లతో 11 యాప్ల భారంతో పనిచేయలేక ఫోన్లు తిరిగి సిడిపిఓ కార్యాలయంలో అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్మార్ట్ ఫోన్లో నెట్ ఇతర సౌకర్యాలు లేక రిపోర్టులు సక్రమంగా అందించక అధికారుల వేధింపులు ఎక్కువవుతున్నాయని అన్నారు. అంగన్వాడీ సెంటర్లో రికార్డులు రాసి లబ్ధిదారులకు పౌష్టికాహారం అందజేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో 42 రోజులు నిరవధిక సమ్మెలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చి మరిచారని అన్నారు. యాప్లు భారం తగ్గిస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని ఆరోపించారు. అంగన్వాడీల సమస్యలను తక్షణం పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్పు చేస్తూ తక్షణ జీవో విడుదల చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పిలుపు మేరకు అంగన్వాడీలు అందరూ కలిసి ఫోన్లు ఆఫీసులో హ్యాండ్ఓవర్ చేశాము. అయితే గతంలో 42 రోజుల సమ్మెలోని మాకు కొన్ని హామీలు ఇచ్చారు గవర్నమెంట్, కానీ అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈరోజు సంక్షేమ పథకాలు మాకు అమలు చేయట్లేదు. 11,500 జీతం ఇచ్చి లక్షల రూపాయలు ఇచ్చిన పని చేయించుతున్నారు మాతోటి. ఇది ఎంతవరకు సమంజసం? సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, అలాగని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కూడా గుర్తించడం లేదు. పరిభారం అయితే చాలా ఉంది, ఒత్తిడి అయితే ఇంకా ఎక్కువ ఉంది. ఈ అన్నిటికీ పరిష్కరించాలని, మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని, మా 42 రోజుల సమ్మె మినిట్స్లో ఏవైతే వాగ్దానం చేశారో అవన్నీ నెరవేర్చాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద ఆఫీస్ వారు ఇచ్చిన మొబైల్స్ అన్నీ కూడా తిరిగి ఇచ్చివేయడానికి ముందుగానే వాళ్ళకి రిప్రజెంటేషన్ అందజేసి సిడిపో వాళ్ళకి, సూపర్వైజర్లకి అందరికీ కూడా
రిప్రజెంటేషన్లు అందజేసి ఉన్నాము. ఈరోజు సాయంత్రం ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఇస్తామని తెలియజేసినప్పటికీ కూడా ఈ రోజున అధికారులు ఎవరు ఆఫీసులో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా మొబైల్స్ అన్నీ ఏ సెక్టార్కి ఆ సెక్టారు మా వివరాలన్నీ కూడా అందులో రాసి పెట్టి ఒక్కొక్క బాక్స్లో వేసి తిరిగి ఆఫీస్ వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అయితే మాది ఒక్క పని భారం ఒకటే కాదండి. ఈరోజు 42 రోజులు సమ్మె చేసి మా 42 రోజుల సమ్మె కాలంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు, పని భారాన్ని తగ్గించలేదు. ఎప్పటికప్పుడు చూస్తాము అని తప్ప ఒక్కటి కూడా మాకు నెరవేర్చిన పాపాన పోలేదు. గ్రాట్యుటీ అమలు చేస్తామన్నారు, ఈ రోజుకి కూడా అమలు చేయలేదు. మినీలో మెయిన్ వర్కర్లుగా చేస్తూ జీవో ఇస్తామని చెప్పి ఉన్నారు, అది కూడా ఈ రోజుకి తిప్పుతూ ఉన్నారే తప్ప ఆ జీవోని విడుదల చేయలేదు. అలాగే కొత్త మొబైల్ ఫోన్స్ ఇస్తాము, మీకు పని భారం తగ్గిస్తాం, 2 యాప్లు కలిపి ఒకే యాప్గా చేస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఆ రోజు కాలం గడుపుతూ ఉందే తప్ప మా సమస్యలు పరిష్కరించడానికి మాత్రం కృషి చేయట్లేదు. కాబట్టే ఈరోజు అనివార్య పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ప్రతి ప్రాజెక్ట్ కార్యాలయంలో కూడా ఈరోజు ఆఫీస్ వారు ఇచ్చిన మొబైల్స్ సిమ్తో సహా మేము అందజేస్తూ ఉన్నాము. ఈ విధంగా ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెలియజేసి వెంటనే మా సమస్యలన్నీ కూడా పరిష్కరించి అంగన్వాడీలకు పని భారాన్ని ఒత్తిడిని తగ్గించాలని కోరుతూ కాకినాడ అర్బన్ ప్రాజెక్టు కార్యదర్శి రాజేశ్వరి.